భూటాన్ ఆసియా ఖండంలోని అత్యంత చిన్న దేశం. ఈ దేశ వైశాల్యం కేవలం 38,394 చదరపు కిలోమీటర్లు. అంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం లాంటి 2 జిల్లాల వైశాల్యం అన్నమాట. ఇంత చిన్న దేశమైనప్పటికీ కొన్ని గొప్ప సాంప్రదాయాలతో యావత్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తోంది భూటాన్. అంతేకాక భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్రదేశం ఇది. అందుకే భూటాన్ భూభాగంలో చైనా దౌర్జన్యంగా నిర్మింప తలపెట్టిన రోడ్డు నిర్మాణమును భూటాన్ విజ్ఞప్తి మేరకు భారత్ అడ్డుకుంటుంది. స్నేహం కోసం ప్రాణమిచ్చే భారత్ అతి చిన్న దేశమైనా సరే భూటాన్ కోసం బలమైన చైనా మెడలు వంచడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న భూటాన్ గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భూటాన్ ప్రభుత్వం టొబాకో కంట్రోల్ యాక్ట్ 2010 అనే చట్టంతో తమ దేశంలో పొగాకు ఉత్పత్తులను పండించడం, వాటి తయారీ మరియు సేల్స్ నిషేధించింది. ఎవరైనా సిగరెట్, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తులను అమ్ముతూ పట్టుబడితే వారికి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తారు. ఏ సంస్థలోనైనా ఉద్యోగులు పొగ తాగుతూ లేదా పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తూ పట్టుబడ్డారంటే వారికి 2 లేదా 3 నెలల శాలరీని కట్ చేస్తారు. భారతీయులు భూటాన్కు వెళ్లాలన్నా, భూటాన్ నుండి భారత్లోకి ప్రవేశించాలన్నా వీసా కానీ పాస్పోర్ట్ కానీ అవసరం లేదు. ఏదైనా ఒక జాతీయ గుర్తింపు కార్డు ఉంటే చాలు. పరస్పరం ఒక దేశం వారు మరో దేశంలో పర్యటించవచ్చు. భూటాన్లో ప్లాస్టిక్ బ్యాగులు మచ్చుకైనా కనిపించవు. ఎందుకంటే 18 సంవత్సరాల క్రితమే, అంటే 1999లోనే భూటాన్ ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించింది. దీంతో దేశం మొత్తానికి ప్లాస్టిక్ బ్యాగులు నిషేధించిన మొట్టమొదటి దేశం భూటాన్ అయింది. నిషేధం విధించిన మొదట్లో ఎవరి వద్దనైనా ప్లాస్టిక్ బ్యాగులు ఉన్నట్లయితే ప్రజలు అవి పాడైపోయే వరకు వాటిని అలాగే వినియోగించాలి తప్ప బయట వదలకూడదు అనే నియమం పెట్టింది భూటాన్ ప్రభుత్వం. భూటాన్లో చెప్పుకోదగ్గ మహోన్నత విషయం ఏమిటంటే ప్రజలు అడవులను సంరక్షించడం ఒక రాజ్యాంగ బాధ్యతగా, పౌర విధిగా ప్రత్యేక చట్టాన్ని చేసింది. ఇలా ప్రకృతి పరిరక్షణకు ఒక చట్టాన్ని తయారు చేసిన ప్రపంచంలోనే మొదటి దేశం భూటాన్. ఈ చట్టం ద్వారా నిరంతరం దేశంలో కనీసం 60% కంటే ఎక్కువ భూభాగాన్ని అడవులకు కేటాయిస్తారు. ఈ భూభాగంలో ప్రజలు ఆటవీక ఉత్పత్తులను ఉపయోగించవచ్చు, కానీ వాటిని నాశనం చేయడానికి కుదరదు. ప్రమాదాల వల్ల అడవులకు నిప్పు అంటుకుంటే ఎన్ని పనులు ఉన్నా ప్రజలు వాటిని పక్కన పెట్టి ఆ నిప్పును ఆర్పాలి. అంతేకాక ప్రతి సంవత్సరం ప్రతి మనిషి కొన్ని మొక్కలను విధిగా నాటాలి మరియు వాటిని సంరక్షించాలి. భూటాన్ జనాభాలో 3వ వంతు ప్రజలు 14 సంవత్సరాల లోపు వారే. ప్రస్తుతం భూటాన్ దేశ ప్రజల సరాసరి వయసు 22.3 సంవత్సరాలు. ఇంకా 54.3% అడల్ట్స్, 76.2% యూత్ ఇక్కడ అక్షరాస్యులు, అంటే చదువుకున్న వారే. అద్భుతం కదూ! టెలివిజన్ను తమ దేశానికి చాలా ఆలస్యంగా పరిచయం చేసిన దేశం కూడా భూటాన్. విశిష్టమైన తమ సంస్కృతి సాంప్రదాయాలకు టెలివిజన్ వల్ల ముప్పు వాటిల్లుతుందేమోనని 1999 వరకు టెలివిజన్, ఇంటర్నెట్ సేవలను భూటాన్ ప్రభుత్వం నిషేధించింది. ప్రస్తుతానికి నిషేధాన్ని ఎత్తివేసిన భారత్ నుండి ప్రసారం అయ్యే కొన్ని ఛానల్స్ను మాత్రమే భూటాన్లో ప్రసారానికి అనుమతిస్తున్నారు. భూటాన్లో దేశం మొత్తానికి ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ లైట్ కూడా కనిపించదు. గతంలో ఒకసారి దేశ రాజధాని థింపులో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ను అమర్చారు. కానీ ప్రజలు అది తమకు అవమానకరంగా ఉందని ఫిర్యాదులు అందడంతో ఆ ఒక్క సిగ్నల్ లైట్ను కూడా తొలగించారు. అయినా కూడా దేశంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకపోవడం విశేషం. భూటాన్లో బ్లాక్ నెక్ గల కొంగలను చంపడం తీవ్రమైన నేరంగా భావిస్తారు. ఈ నేరానికి పాల్పడ్డ వారికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తారు. ఈ దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పకుండా నేషనల్ డ్రెస్ కోడ్ను పాటించాలి. పురుషులు మోకాలి వరకు, మహిళలు చీలమండల వరకు కప్పి ఉంచే దుస్తులను తప్పకుండా ధరించాలి. భూటాన్లో కేవలం ఒక్క ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది. అది కూడా చాలా ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్. అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాల మధ్య ఉండటం వలన ఈ ఎయిర్పోర్టుకు విమానం నడపాలంటే పైలట్స్కు చాలా అనుభవం ఉండాలి. ఈ ఎయిర్పోర్టుకు విమానాన్ని నడపగల సర్టిఫైడ్ పైలట్స్ ప్రపంచం మొత్తం మీద కేవలం 8 మంది మాత్రమే కలరు. అలాగే భూటాన్లో రైల్వే లైన్ ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం ఏమిటంటే భూటాన్ తమ దేశాభివృద్ధిని సంపదతో కాకుండా ఆనందంతో కొలుస్తారు. ప్రజల వద్ద ఎంత సంపద ఉంది అని కాకుండా వారు ఎంత ఆనందంతో ఉన్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రజలను ఆనందంగా ఉంచే విధంగానే ప్రభుత్వ విధానాలను రూపొందిస్తారు. ఇక్కడ జీడిపికి బదులుగా GNH ఉంటుంది, అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. భూటాన్లో గల ఒక విచిత్ర ఆచారం ఏమిటంటే వారు తమ ఇండ్లలోనికి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి ఇండ్ల బయట గోడలకు పురుషాంగం యొక్క చిత్రాలను చిత్రిస్తారు. ఇక్కడ ఓశ్రీ రేపురా అని రాస్తారు కదా, అలాగా. భూటాన్ ప్రజలు విదేశీయులను వివాహం చేసుకోవడాన్ని నిషేధించారు.
అలాగే స్వలింగ సంపర్కాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు. ఇక్కడ బహుభార్యత్వం అక్కడక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం భూటాన్ యొక్క రాజు జిగ్మే కేసర్ నంగేల్ వాంగ్చుక్ కాగా రాణి జెర్సన్ పెమా వాంగ్చుక్. భూటాన్ రాణి జెర్సన్ పెమా ప్రపంచంలో మిక్కిలి అందమైన మహిళలలో ఒకరుగా వర్ణిస్తారు వారి అభిమానులు. భూటాన్ రాజు కేసర్ నంగేల్ తమ దేశంలో సుపరిపాలన అందాలనే లక్ష్యంతో తన సింహాసనానికి గల అధికారాలకు కోత విధించి 2010లో భూటాన్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇవి ఫ్రెండ్స్, భూటాన్ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు. ఈ వీడియో చూశాక ఇంత చిన్న దేశంలో ఎంత గొప్ప ఆచారాలు అనిపిస్తుంది కదూ. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఇంతకన్నా అద్భుతమైన సాంప్రదాయాలు భారతదేశంలో కూడా ఉన్నాయి. వారు ఆచరిస్తున్నారు, మనం వదిలేసాం, అంతే తేడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.